స్టూడెంట్ నెంబర్ 1 తో డైరెక్టర్ గా నీకు అవకాశం ఇప్పించింది నేనే. అబ్బా చాలే తారక్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాం. చూసేవాళ్ళు నిజంగా మనం గొడవ పడుతున్నాం అనుకుంటారు. అనుకునేది ఏముంది? షూటింగ్ గ్యాప్ లో మనం తిట్టుకునేది కొట్టుకునేది నిజమేగా జక్కన్నా. ఇదిగో అది మనిద్దరి వరకే తెలుసు. అయినా నేను నీకన్నా 10 ఏళ్ళు పెద్దవాణ్ణి. రెస్పెక్ట్ ఇవ్వవా నాకు? నువ్వు పాన్ ఇండియా తోపు డైరెక్టర్వే కావచ్చు, నాకన్నా పెద్దే కావచ్చు. ఒకసారి ఈ జూనియర్ స్నేహం చేశాడంటే అంతే, పెద్ద చిన్న జాంతానాయ్. మహానుభావా, నీతో నేను గెలవలేను, కానీ మామూలుగా మాట్లాడుకుందాం. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టినా తట్టుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు మా మహేష్ అన్నను తగులుకున్నావు. అసలే అన్న చాక్లెట్ బాయ్, ఎండ పడితే కందిపోతాడు. అవన్నీ నాకు తెలుసుగా, నాకెందుకు చెప్తున్నావు మహేష్ గురించి? మమ్మల్ని వాడినట్లు మహేష్ అన్నను వాడకు. పోనీ నీ టార్చర్ ఎక్కువై ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, అన్నను సౌత్ ఆఫ్రికా సైడ్ తీసుకెళ్ళావు. నీ మహేష్ అన్న చూపులకి అలా క్లాస్ గా ఉంటాడు. పనిలో దిగితే నీకన్నా మొండోడు తెలుసా? అలా లేకపోతే సూపర్ స్టార్ ఎందుకు అవుతాడు? నాకు అన్న గురించి తెలుసు, కానీ నువ్వే బాగా ఇబ్బంది పెడతావు. నువ్వు మీ అన్న గురించి ఏం ఆలోచించక్కర్లేదు. మహేష్ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. నేను నిజంగా షూట్ ని ఎంజాయ్ చేస్తున్నా.